హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. మనం ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేస్తూ ఉన్నాం. మనకి 2017 సంవత్సరంలో జరిగినటువంటి గురుకుల డిఎల్ మరియు జేఎల్ లాంగ్వేజ్ పండిత్ పరీక్షలో అడిగినటువంటి పాలిటీ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం స్టడీ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఫ్రెండ్స్, ఇందులో మనకి మొట్టమొదటి ప్రశ్న మనకి ఇక్కడ ఏముంది అని అంటే మనకి చూడండి, మనకి లోక్సభ స్పీకర్ ఎవరి చేత ఎన్నుకోబడతారు అంటున్నాడు. ఇక్కడ మనకి లోక్సభ స్పీకర్, ఇప్పుడు మన అందరికీ తెలుసు కదా, లోక్సభలో స్పీకర్ ఉంటాడు. మనకి ఆ లోక్సభ స్పీకర్ ఎవరి చేత ఎన్నుకోబడతాడు అంటున్నాడు. మరి ఫస్ట్ చూసుకున్నట్లయితే లోక్సభలోని మెజారిటీ పార్టీ పార్లమెంటు సభ్యుల చేత ఎన్నుకోబడతారు అంటున్నాడు. ఇక్కడ అంటే మెజారిటీ పార్టీ ఎవరికైతే వస్తుందో ఆ పార్టీ సభ్యులు మాత్రమే, ఇంకా వేరే వాళ్ళతో సంబంధం లేదు అని అంటున్నాడు. రెండు సభల పార్లమెంటు సభ్యుల చేత ఎన్నుకోబడతారు అంటున్నాడు. ఇక్కడ రెండు సభలు అంటే ఏ సభలు? మళ్ళీ ఇక్కడ మనకి రాజ్యసభ మరియు లోక్సభ. మరి లోక్సభ స్పీకర్ ఎన్నుకునేటప్పుడు రాజ్యసభ అనేది ఏమన్నా అందులో పాలు పంచుకుంటుంది అంటే పాలు పంచుకోవడానికి అవకాశం అనేది లేదు. ప్రధానమంత్రితో సంప్రదించి రాష్ట్రపతి చేత నియమించబడతారు అంటున్నాడు. ఇక్కడ మనకి రాష్ట్రపతి చేత నియమించబడతారు అని అంటున్నాడు. లోక్సభ అంటున్నాడు పార్లమెంటు సభ్యుల చేత ఎన్నుకోబడతారు. అందుకని మనకి పార్లమెంటులో లోక్సభ అనేది భాగం కాబట్టి మనకి లోక్సభ సభ్యుల చేత అని గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ లోక్సభ సభ్యుల చేత ఎన్నుకోబడతారు అని అంటున్నాడు. ఇక్కడ మరి ఇక్కడ లోక్సభకి ఉన్నటువంటి ఈ స్పీకరు ఎవరి చేత ఎన్నుకోబడతాడంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరి చేత ఎన్నుకోబడతాడు. స్పీకరు మెజారిటీ పార్టీకి సంబంధించిన వాడై ఉంటాడు, కానీ ఎన్నుకోవడంలో మాత్రము కేవలము మెజారిటీ సభ్యుల చేత మాత్రమే ఎన్నుకోవడం అనేటటువంటిది సాధ్యమనేది కాదు. కాబట్టి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి సభ్యుల చేత, అంటే లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యుల చేత ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరినంటే మనకి ఇక్కడ ఈ స్పీకర్ గారిని ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది? మనకి ఇక్కడ డి అనేటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతున్నది. ఎప్పుడు ఎవరి కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము చేయడం జరిగింది అంటున్నాడు. ఇక్కడ మనకి ఎప్పుడు అంటున్నాడు, ఎవరి కాలంలో అనడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడు అనంటే ఏ సంవత్సరంలో అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు చేసినారు అనంటే మనకి 1985 సంవత్సరంలో చేసినారు. ఎప్పుడు అనడానికి వచ్చింది. మళ్ళీ మనకి ఎవరి కాలంలో అని కూడా అడుగుతున్నాడు. ఇక్కడ ఎవరి కాలంలో చేసినారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అంటే రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వ కాలంలో చేయడం అనేది జరిగిందనమాట. ఎవరి కాలంలో? మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ, గుర్తుంచుకోండి మనం, రాజీవ్ గాంధీ గారి కాలంలో. అర్థమైందమ్మా? రాజీవ్ గాంధీ గారి కాలంలో. మరి ఇక్కడ ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేసిన తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎప్పుడు చేసినారు అని అడిగితే మనకి 1985 సంవత్సరంలో చేసినారు. ఎవరి కాలంలో చేసినారంటే రాజీవ్ గాంధీ గారి కాలంలో చేసినారు. ఇంతవరకు ఓకే. అయితే మనకి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చినారు అని అంటాడు. ఏ షెడ్యూల్లో చేర్చినారంటే మన భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? మనకి 12 షెడ్యూల్స్ అనేటటువంటి ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్స్ లో మనకి ఈ 10వ షెడ్యూల్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గురించి వివరిస్తా ఉంది. ఏ షెడ్యూల్లో ఉంది అని అడగొచ్చు మళ్ళాసారి ప్రశ్న. 10వ షెడ్యూల్లో ఉంది. మరి ఎవరి కాలంలో అంటే రాజీవ్ గాంధీ గారి కాలంలో. ఏ సంవత్సరంలో అంటేనేమో 1985 సంవత్సరంలో. ఏ గవర్నమెంట్ కాలంలో అంటే ఒకవేళ ఏ గవర్నమెంట్ కాలంలో అంటే ఏమని గుర్తుంచుకోవాలి? మనకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాలంలో అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమైతుంది? మనకి ఇక్కడ ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతున్నది. మూడో క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో లేని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ జాబితాలో లేనటువంటి అంశం అంట? రాష్ట్ర జాబితాలో లేనటువంటి అంశం. మరి ఈ జాబితాల గురించి ఎక్కడ రాయబడ్డదంటే 7వ షెడ్యూల్లో జాబితాల గురించి రాయబడ్డది. ఎందులో రాయబడ్డది? మనకి 7వ షెడ్యూల్లో రాయబడ్డది. 7వ షెడ్యూల్లో ఎన్ని జాబితాల గురించి ఉంది? మొత్తము ఎన్ని జాబితాల గురించి ఉందంటే 3 జాబితాల గురించి ఉందన్నమాట. ఆ ఏంటి? ఇక్కడ మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, మరి ఇక్కడ మనకి ఉమ్మడి జాబితా అనేది ఒకటి ఉంది.
మరి ఈ జాబితాలలో మనకి ఏమంటున్నాడంటే రాష్ట్ర జాబితాలో లేనటువంటి అంశం అంటున్నాడు. ఇందులో అంశాలు ఉన్నాయి. ఒక జాబితా అనేటువంటిది ఎందులో లేదంట, రాష్ట్ర జాబితాకు సంబంధము లేనటువంటి అంశం ఏదంటున్నాడు. ఇప్పుడు మనకి శాంతి భద్రతలు ఉన్నాయి కదా, మనకి శాంతి భద్రతలు చూసినట్లయితే రాష్ట్ర జాబితా రైట్. జైలు అనేటువంటిది రాష్ట్ర జాబితానే, పోలీసు డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర జాబితానే. ఇప్పుడు రాష్ట్ర జాబితాలో లేనటువంటి అంశం ఏది కదా మనకి, మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటిది ఇది ఏ జాబితాలో ఉన్నటువంటి అంశం, ఇది కేంద్ర జాబితాకు సంబంధించినటువంటి అంశం అమ్మ. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర జాబితాలో లేనటువంటి అంశం ఏది కదా మనకి, ఏదంటే మనకి ఇక్కడ ఏ అనేటువంటిది అనమాట. అంటే మూడో దానికి ఆన్సర్ ఏమైంది, ఇక్కడ ఏ అనేది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. స్వతంత్ర సాధనకై జరిగిన జాతీయ ఉద్యమాన్ని ఉత్తేజపరిచినటువంటి భావాలను గౌరవించి ఆచరించడం అనునది ఒక అంటున్నాడు అనేది. అంటే జాతీయ ఉద్యమాన్ని గౌరవించడము అనేటటువంటిది ఒక ఏంది మరి, ఆ ఒక ప్రాథమిక విధి, ఆదేశిక సూత్రం, ప్రాథమిక హక్కు, రాజ్యాంగంలోని న్యాయశాఖ సూత్రం అంటున్నాడు. ఇది న్యాయశాఖ సూత్రం కాదు, మళ్ళా ప్రాథమిక హక్కు అనేటువంటిది కూడా కాదు. అదే మరి ఆదేశిక సూత్రము మరి ప్రాథమిక విధి అంటే ఆదేశిక సూత్రం కూడా కాదు. ఇదేంది ఇక్కడ మనకి ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులలో భాగంగానే ఈ అంశం అనేటటువంటిది ఉంటుంది. జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని, భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా గౌరవించాలి. స్త్రీలను గౌరవించాలి, పురుషులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. అందులో భాగం మళ్ళీ ఏమిటంటే స్వతంత్ర సాధనకై జరిగినటువంటి పోరాటాన్ని, ఉత్తేజాన్ని ఖచ్చితంగా మనం ఆచరించాలి, దాన్ని గౌరవించాలి అనేటటువంటిది ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రాథమికమైనటువంటి విధి. అది ఏంటంటే మనకి ఇక్కడ ప్రాథమికమైనటువంటి విధి. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది, ఇక్కడ ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతున్నది. నెహ్రూ క్యాబినెట్ నుండి గుర్తుంది, ఇక్కడ నెహ్రూ క్యాబినెట్ నుండి ఈ అంశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనకి నెహ్రూ గారు ఎవరి క్యాబినెట్ లో పనిచేస్తా ఉన్నాడంటే మనకి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరి క్యాబినెట్ లో పనిచేస్తా ఉన్నాడంటే మనకి ఇక్కడ నెహ్రూ గారి క్యాబినెట్ లో పనిచేస్తా ఉన్నాడంట. అయితే నెహ్రూ గారు క్యాబినెట్ లో పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ గారు ఏం చేసిందంట రాజీనామా చేసిండట. ఏ శాఖ మంత్రికి రాజీనామా చేసిండు, మళ్ళా తన న్యాయ శాఖ మంత్రికి రాజీనామా చేసిండు. ఎగ్జాంపుల్ అడుగుతాడు, నెహ్రూ గారి క్యాబినెట్ లో అంబేద్కర్ గారు నిర్వర్తించినటువంటి పాత్ర ఏమిటంటే న్యాయశాఖ పాత్ర. మరి రాజీనామా చేసిండు, దానికి గల కారణం ఏమిటి, ఏ కారణాన్ని బట్టి రాజీనామా చేశాడు అంటున్నాడు అనమాట. ఈ అంశంపై అంటున్నాడు, ఈ అంశం పైన కారణాన్ని చేసిండు. ముస్లిం పర్సనల్ లా బోర్డు అంశం పైన, హిందూ కోడ్ బిల్లు ఆధారంగాన, ఉమ్మడి పౌర స్మృతి ఆధారంగాన, దళితులకు ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం ఆధారంగాన. చాలా మంది ఇక్కడ మనకి ఏం చేయడానికి అవకాశం ఉందంటే డి అనేది ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే దళితుల గురించి పోరాడినటువంటి వ్యక్తులు అనగానే ఖచ్చితంగా మనకు అంబేద్కర్ గారు గుర్తుకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి అందరు ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా ఆన్సర్ కాదు, ఉమ్మడి పౌర స్మృతి అనేది ఆన్సర్ కాదు, ముస్లిం పర్సనల్ లా అనేది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ హిందూ కోడ్ బిల్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనికి సరి అయినటువంటి మద్దతు లభించకపోవడం వల్ల తన మంత్రి పదవికి ఎవరు రాజీనామా చేసినారంట, అంబేద్కర్ గారు రాజీనామా చేశారు. కాబట్టి ఐదో దానికి ఆన్సర్ ఏమైతుంది, ఇక్కడ ఏమైతుంది, బి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. ఆరో క్వశ్చన్ చూస్తున్నాం. భారత రాజ్యాంగంలోని 5 మరియు 6 షెడ్యూల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటున్నాడు ఇక్కడ మనకి. 5వ షెడ్యూల్ అనేటటువంటిది ఉంది, 6వ షెడ్యూల్ ఉంది. ఈ రెండిటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏమిటి అంటున్నాడు ఇక్కడ. చూడండి, మనకి పౌరుల ప్రాథమిక హక్కులను సంరక్షించడం అని అంటున్నాడు, ఇది కాదు. గ్రామ పంచాయతీ అధికారాలను మరియు బాధ్యతలను సంరక్షించడం అంటున్నాడు, ఇది కూడా కాదు. రాష్ట్రాల సరిహద్దులను సంరక్షించడం అంటున్నాడు, ఇది కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏంది, 5వ షెడ్యూల్ అనగానే 6వ షెడ్యూల్ అనగానే షెడ్యూల్ తెగల వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని, కల్చర్ని, వాళ్ళ విద్యను,
వాళ్ళ యొక్క పరిపాలన విధానాన్ని కాపాడడం అని అర్థం అనమాట. మరి ఇక్కడ షెడ్యూల్ తెగల సాంస్కృతిక మరియు విశిష్టతను సంరక్షించడము. అందుకే మన రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి. అదే మన భారత రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో షెడ్యూల్డ్ రాష్ట్రాలు కూడా ఉంటాయి. ఈ షెడ్యూల్డ్ రాష్ట్రాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము, ఈ షెడ్యూల్ ప్రాంతాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ ట్రైబల్స్ కల్చర్ని, అడ్మినిస్ట్రేషన్ని, వాళ్ళ యొక్క విద్యను ప్రొటెక్ట్ చేయడమే. ఆ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ రాయబడేనంటే 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో రాయడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. భారత ప్రభుత్వం జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ను ఈ క్రింది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అని అంటున్నాడు. ఇక్కడ అర్థమైందమ్మా. అందుకే మనకి ఏంది, ఇక్కడ మనకి ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వాళ్ళందరికీ ఏ విధంగా డెవలప్ చేయడం కోసము, ఫైనాన్షియల్గా డెవలప్ చేయడం కోసము ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసినారు. ఇది వాస్తవమే. అది కార్పొరేషన్ అనేటటువంటిది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ హ్యాండిక్యాప్డ్స్కి సంబంధించినటువంటి నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఆ కార్పొరేషన్ ఏది ఉంటుందో అది ఉంది. అది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనకి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందా? ఏదాని కింద పనిచేస్తుందనంటే మనకు సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద ఈ ఆర్థిక అభివృద్ధికి, అంటే వికలాంగుల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ అనేది పని చేయడము జరుగుతూ ఉంది. ఇది ఆన్సర్. అంటే ఆన్సర్ ఏమైంది ఇక్కడ మనకి ఏ అనేది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. ఇవి మనకు ఈ పరీక్షలో వచ్చినటువంటి పాలిటీ ప్రశ్నలు.